మన రక్షకుడైన యేసయ్య శుభప్రదమైన నామమును బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనము ధ్యానం చేసుకుందాం. ఈనాటి వాక్య ధ్యానాంశము ఉదయకాల సమయంలో కృప. దేవుని కృప వలన మాత్రమే మనం సజీవ లెక్కలో ఉన్నాం. దేవుని కృప వలన మాత్రమే మనం భోజనం చేస్తున్నాం. దేవుని కృప వలనే క్షేమంగా ఉన్నాం. చాలామంది గొప్పవారు సన్నిధిలో నిద్రించారు, కానీ దేవుని కృప వలన మాత్రమే మనము భద్రపరచబడి మన బిడ్డలు, భర్త, కుటుంబం, క్షేమం అంతా కూడా దేవుని కాపుదల మాత్రమే. కృప గురించి వాక్య లోతుల్లో నుంచి చెప్పడం జరిగింది. ఈ దినము కన్నీటి గురించి వాక్యానుసారంగా మనం ధ్యానం చేద్దాము. కన్నీటి గురించి కీర్తనాకారుడు 6వ అధ్యాయము 6వ వచనంలో దావీదు గారు 6వ సంకీర్తన 6వ వచనంలో, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను. ఏం చేస్తున్నాడంట? నేను మూలుగుచు ఏడ్చుచు ఉన్నాను, ప్రతి రాత్రి నా కన్నీరు నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చు ఉన్నది. ఎలాంటి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమానుముఖం కలిగిన మా కన్న తండ్రి, నీకు స్తోత్రము. వాక్యమైన దేవా, నాతో మాతో సూటిగా ముఖాంతంలో నుంచి మీరు మాట్లాడండి ప్రభువా. ఎవరైతే వేదనలతో ఉన్నారో, విచారంతో ఉన్నారో, చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారో వారిని మీరు ఆదరించండి ప్రభువా. భారభరితమైన జీవితాలను చిగురింపచేసే దేవా, మోయలేని ఈ కాడిని సులువుగా చేసే దేవా నీకు వందనాలు. మీరందరి జీవితాలను ప్రభువా నెమ్మదితో, సమాధానముతో, శాంతితో మీరు నింపమనవచ్చు. సంతోష వస్త్రాన్ని వారికి ధరింపచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాను తండ్రి. కీర్తనాకారుడు అది వాక్యం చెప్పినప్పుడు కృప గురించి, దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్న తనని సింహాసనాసీనుడి చేశాడు. కృప ఎలా వచ్చింది? గొర్రెలు మేపేటటువంటి గొర్రెల కావాలి దావీదు. ఏమండి? క్రూర మృగాలతో సహవాసం చేసే దావీదు ఎలా అయ్యాడు? రాజ్యాధికారాన్ని చేపట్టాడు. తరువాత అంతేకాకుండా కృప ఎక్కడికి వెళ్ళిపోయిందండి? యెహోవా ద్వారం తెరవగా మూయదగిన వాడు. ఏ ద్వారం గురించి? శరీర సంబంధమైన కట్టడల గురించి మాట్లాడుతుంది. ఏ ద్వారము? ఆశీర్వాద ద్వారం. ఏమండి? ఆశీర్వాదం ఆయన ఇవ్వగా ఆపేటటువంటి వాడెవరు? నీకు ఏ ఆశీర్వాదం కావాలి? నీ బిడ్డల ఆశీర్వాదం కావాలా? నీకు మంచి గృహము కావాలా? ఏమండి? సమృద్ధి కావాలా? ఏ ఆశీర్వాదం కావాలి? ఆయన ఇస్తూ ఉన్నప్పుడు అది ఆపే హక్కు, అర్హత ఎవ్వరికి లేదండి. యెహోవా ద్వారము తెరువగా, ఆశీర్వాద ద్వారం, ఆ ద్వారం తెరుగా మూయదగిన వాడేవాడు. దావీదు దగ్గరికి వెళ్ళిపోయాడు తెలుసా? దావీదు వంశావళి నుంచే లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కృపా విధంగా కన్నీరు గురించి ఆ కీర్తనకారుడు మాట్లాడుచూ ఉన్నాడు. రాత్రి కన్నీరు విడుచుచూ ఉన్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చు ఉన్నది. మా కన్నీళ్ళ గురించి ఎవరికైనా చెప్తే ఆ క్షణికంలో ఓదార్పు వస్తుంది, లేకపోతే రెట్టింపు నింద మనకు వస్తుందేమో. మన దగ్గర ఓదార్పిస్తారు, కానీ మనకు వెనకాల ఏం చేస్తారు? మన గురించి మాట్లాడుతారు ఎన్నో. అంటే నిందకు ప్రతిగా, కానీ యేసయ్యంట నిందకు ప్రతిగా అవమానాన్ని కొట్టివేసి మనకి భూదండని ఇస్తాడంట. అంత కన్నీటితో ఉన్న తన జీవితాన్ని ఏమండి ఆశీర్వాద కర్తగా దావీదుని వర్ధిల్లింపచేశాడు. యోవేలు ప్రవచనం, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనంలో మనం కన్నీరు కార్చాలంట. దేని కొరకు ప్రార్థించాలి? ప్రార్థన చేయాలి. ఏమండి మన శరీరాన్ని నలుగొట్టుకోవాలి. బాగా తింటే ఏమొస్తుందండి? మొత్తం వస్తుంది. మోకల ప్రార్థన చేయగలమా? శరీరం సహకరించట్లేదు అని అంటాం. ఎందుకు? శరీరం ఎంతగా నలగాలో అంత నలగాలి. ఏమండి? గృహానికి యజమానుడు కావచ్చు, యజమానురాలు కావచ్చు, బిడ్డల్ని ఆస్తికర్తలుగా చేయాలి. ఎవరిని? బిడ్డలు తల్లిదండ్రులు కాదండి, తల్లిదండ్రులే బిడ్డల్ని ఆస్తికర్తలుగా చేయాలి. దీనికి ఏమవ్వాలి? నా రక్తాన్ని దారిపోసారయ్యా నేను చదివించడానికి అంటాం. అవునా కదా? దీనికి ఏమవుతుంది? మన కష్ట
శ్రమ అంతా కనిపిస్తూ ఉంది కదా. యోవేలు ప్రవచనం చూడండి ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం. ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎదుకు రండి. ఏమంటూ ఉన్నాడు? దుఃఖించుచు కన్నీరు విడిచుచు. దుఃఖించడం కన్నీరు విడిచడం రెండు ఒకటే కదా. మౌనంగా హృదయంలో దుఃఖపడడం వేరు. మన కన్నీరు ఎవరు చూడకూడదు. మన కన్నీటిని చూస్తే హేళన చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మనం కన్నీరు కార్చకూడదు. కానీ పైకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తాం. కానీ మనుషులపై రూపాన్ని లక్ష్య పెడతారు. హృదయాంతరంగములను పరిశీలించి పరిశోధించేవాడు దేవాది దేవుడు. మన హృదయంలో ఎంతో దుఃఖం ఉంటుంది, విచారం ఉంటుంది. పైకి మాత్రం ఏమీ లేని వారుగా కనిపిస్తూ ఉంటాం కదా. దుఃఖములు ఏమండి దేనితో రావాలి? కన్నీటితో. ఏం చేయాలి? ఉపవాసము తలుపుచు ఏం చేయాలంట? యెహోవా సన్నిధికి మీరు రండి. ఇది యెహోవా వాక్ అంట. దేని కొరకు ప్రార్థించేయాలి? చూడండి, విలాప వాక్యములు దేని కొరకు విలపించాలి? దేని కొరకు విలపించాలి? విలాప వాక్యములు 2వ అధ్యాయం 18, 19 వచనాలు. విరామము లేకుండా ప్రార్థన చేయాలంట. ఎలా చేయాలి? విరామము, నిరంతర ప్రార్థన చేస్తూనే ఉండాలంట. విరామము లేకుండా ప్రార్థన చేయాలంట. 2వ అధ్యాయం 18, 19 వచనాలు చదవమ్మా. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రులు కన్నీరు పారి. సియోను అంటే ఏంటి? దేవుని పురం. సియోను పురమా, సర్వోన్నతుని శృంగారపురమా, సియోను పురమా. ఎవరి పురము? ఆ సియోను పురంలో ఎవరుంటారండి? జనులమైన మనమందరము ఉండాలి. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రులు ఏం చేయాలి? కన్నీరు పారనికు. మనమందరం కూడా దుఃఖముఖముతో ఉపవాస ప్రార్థనతో ఎవరి కొరకు? బిడ్డల క్షేమము కొరకు, కుటుంబ క్షేమము కొరకు, నీవేమి కావాలో దాని కొరకు తలుపు వేసుకుని రహస్యంగా దేవునికి ప్రార్థన చేయి. ఎవరికి? నీ చింత యావత్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగం అవుతూ ఉన్నారు కదా. సిలువలో బలియాగం అవుతూ ఉంటే రక్తపు అడుగులతో ఉన్నాడు ఆయన కదా. ఆత్మల దాహంలో చివరి తుది శ్వాస వరకు ఉన్నాడు ఆయన కదా. ఆయన ఏడ్చే తల్లులందరినీ చూస్తున్నాడు. మరియమ్మ ఉంది, జబదయ కుమారి తన భార్య సలోమి ఉంది, మగ్దలేని మరియ ఉంది, వేరొక మరియ ఉంది, చాలా మంది తల్లులు ఉన్నారు కదా. వారందరూ ఏడుస్తూ ఉన్నారు. వారందరూ ఏడుస్తుంటే ఏమన్నాడు? ఇంకా ఏడవండి అమ్మన్నారా? ఇంకా ఏడవండి అన్నారా? అమ్మలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు అంగలార్చండి అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? తుది శ్వాసలో కొద్ది క్షణాలలో యేసయ్య మరణాన్ని చేయించి మృత్యుంజయుడే తిరిగి లేస్తున్నాడు ఆయన. అందుకే ఓ మరణమా నీ నిల్లెక్కడ, ఓ మరణమా నీ నిజమా. ఆయన ఎక్కడ అంటున్నాడు? ఏమండి? ఆయన తుది శ్వాస వరకు ఆయన ఆత్మల పోరాటంలోనే ఆయన బ్రతికాడు. మనలందరినీ కూడా విశ్వాసతను చిగురింప చేయడానికి, మనలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి. మొన్న ఒక తల్లి మన గృహ ప్రార్థనలకు వెళ్ళినప్పుడు నేను బాగా చదివి చూపిస్తానని మా పాప అంది. పాస్టర్ గారంటే నిజమే, నేను బాగా చదవట్లేదు అంటున్నారు కదా, చదివి మంచి మార్క్స్ తెచ్చుకొని చూపిస్తాను. అట్లా అదేంటి? ఏమి రావాలి? వాళ్ళలో ఆత్మస్థైర్యం రావాలి. పిరికితనము కలిగినటువంటి ఆత్మ మనకి ఇవ్వలేదు. ఏమి ఇవ్వాలి? ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ. ఏంటంటే 2000 సేనలు దయ్యాలంటే ఒక బిడ్డనంట దయ్యాలను పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఎన్ని సేనలు? 2000 దయ్యాలు పట్టినాయి అంట. మనం పోరాడుచున్నది ఎవరితో? దురాత్మల సమూహముతో. ఎవరితో? అందుకే ఏం చేయాలంట? విరామము లేకుండా ప్రార్థన చేయాలి. ఆయన తుది శ్వాసలో కూడా మరణానికి చేరువయ్యే ముందు కూడా ఏమంటూ ఉన్నాడు? నా కొరకు వద్దమ్మా. ఏం కొరకు? నాకు సమస్తము సాధ్యమే, ఈ మరణాన్ని చేయించడం నాకు సాధ్యమే. నువ్వేం చేయాలి? నీ బిడ్డల క్షేమం కొరకు, నీ కుటుంబం క్షేమం కొరకు, నీకు కావలసిన సమస్తము కొరకు ప్రార్థించమ్మా. చివరిలో కూడా ఆయన చెప్పడము మర్చిపోలేదండి. మనం బలపరచడం మర్చిపోలేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే మనకు
నేను లేకపోతే ఎలా బ్రతుకుతారో ఇలా మాట్లాడతారు. లేదు లేదు, ఆయన ఇంకా మనల్ని ధైర్యాన్ని నూరు పోస్తూ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఏం చెప్పు, విరామము లేకుండా ప్రార్థన చేయాలంట. కన్నీరు పారనిమ్ము, విరామము కలుగక నీయకము. ఏం చెప్తున్నాడు? నువ్వు కన్నీరు కాల్చడము నాకు ఓపిక లేదయ్యా, తలనొప్పి వస్తుందయ్యా, నీరసం వస్తుందయ్యా, నేను చెయ్యలేనయ్యా అనకూడదు. ఏం చేయాలి? విరామము లేకుండా నీ తలుపు వేసుకుని ఎవరో చూస్తున్నారని నువ్వు చెయ్యొద్దు. గంభీరమైన ప్రార్థన నీకు అవసరంలా, విస్తారమైన ప్రార్థన నువ్వు అవసరం లేదు. సంఘంలో నువ్వేం చేయాలి? రహస్యమందున్న నీ తండ్రికి నీవు మొరపెట్టు. నీవు మొరపెడితే ఆ యాచన దేవాది దేవుడు తప్పక ఏంటి, నీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య పరిస్థితి, నీకు చదువు రావడం లేదా, నీ బిడ్డలకు క్షేమము లేదా, నీ బిడ్డలు ఉద్యోగం కావాలా, మంచి గృహము కావాలా, ఏం కావాలమ్మా నీకు అన్ని అడిగి పొందుకో కదా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటేను అత్యధికమైన ఆశీర్వాదాలు నేను ఇస్తానని వాగ్దానం ఇచ్చాను. నేను ఇస్తానని ఏమండి, స్వల్పమైన వాటి కోసం మనం అడుగుతూ ఉంటాం. అందుకని అమ్మా ఏమండి, పరలోక ధనం కోసం ప్రయాసపడండి. ఏమండి, పరలోక ధనాన్ని కోసం ప్రయాసపడండి. ధనవంతుడి వల్ల మీరు ప్రయాసపడద్దు. చూడండి, విరామము లేకుండా ప్రార్థన చేయాలంట. నా కింద వచ్చిన చదువు 19వ వచనము, రేయి మొదటి చామునే. ఏంటండి? నువ్వు లేచి ఏ చామున? సూర్యాస్తం సమయంలోన పనులన్నీ అయిపోయాక, అమ్మా కష్టాలన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రతిదినం ఏం చేయాలి? నువ్వు లేచి రేయి మొదటి చాముని నీళ్లు కుమ్మరించినట్లు కన్నీటితో యేసయ్య పాదాల కడ. పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? ఏం చేసిందమ్మా? అత్తరుని తీసుకుని వచ్చి ఏమండి యేసయ్య పాదాలు కన్నీటితో కడిగి ఎంత భక్తి ప్రదర్శించిందండి. ఎవరైనా చెప్పారు ఆ భక్తి గురించి? ఇది వరకు కూడా ఎవ్వరూ చేయలేనటువంటి భక్తి చూపించిందండి ప్రాక్టికల్ గా. ఏమండి ఏం చేసింది? వెనుక నుంచి వచ్చింది, ఆయన వస్త్రములు చెంగులను, ఆ వస్త్రము అది తల వెంట్రుకలను తీసింది. ఏమండి ఆ నూనెతో ఆయన పాదాలు, కన్నీటితో ఆయన పాదాలను కడిగింది, తల వెంట్రుకలతో పాదాలను. అసలు ఎంత భక్తి ప్రదర్శించిందండి. ఏమండి విస్తారమైన పాదాల భక్తిని చూస్తుందంట. విస్తారమైన విశ్వాసత, ఆ ప్రేమను బట్టి విస్తారమైన మా పాపాలంట క్షమించబడ్డాయంట. ఎవరి పాపాలు? విస్తారమైన పాపములు క్షమించబడ్డాయంట. దేవుణ్ణి మనం అలా ప్రేమించాలి. ఎందుకంటే సమస్తము మనకిచ్చేవాడు ఆయన. సమస్తము మన భర్త అయినా మనల్ని మోసగిస్తాడేమో, మన బిడ్డలైనా మనల్ని మోసగిస్తారేమో, కడ వరకు నేనున్నాననే భరోసా ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవడండి? మనకి చాలిన దేవుడు, నమ్మదగిన వాడు. ఎవరు? లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఏం చేయాలి? రేయి మొదటి చామని నీళ్లకు మురించినట్లు కన్నీటితో యేసయ్య నీకేం అవసరం ఉందో, నీకు అడిగే దాన్ని ఏమంటారంటే అర్హత దేవాది దేవుడు ఇచ్చాడు. నువ్వే స్థితిలో ఉన్నా కూడా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నీ మనవి ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షింపనేరకు విన్నట్లు యెహోవా హస్తం కురచకాలేదమ్మా, విననేరకై ఇచ్చి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఏమండి ఆయన వినాలన్నా, ఆయన మనల్ని రక్షించాలన్నా, మనలో ఉన్న అగాధాలు, మనలో ఉన్న లోటుపాట్లు అన్ని కూడా తీసివేయడానికి, ఆయన సమస్తం మేలుకరంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్క స్త్రీ రేయి మొదటి చామునే ప్రార్థన చేయాలి. రేయి మొదటి చామున ఎవరైనా చేస్తున్నారా? ఉన్నది ఉన్నట్టు చెప్పండి. రేయి మొదటి చామునే, రేయి మొదటి చామునే, సూర్యోదయముని, అరుణోదయముని యోగు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడంట. నా బిడ్డలు తెలిసి తెలియక ఏదైనా అపరాధాలు చేశారేమోనని వారి మీద చేతులుంచి, 10 మంది సంతానం యోగు భక్తుడికి, వారి మీద చేతులుంచి అరుణోదయముని లేచి వారి గురించి కన్నీటి ప్రార్థన చేస్తూ బలులు అర్పిస్తూ ఉన్నాడంట యోగు భక్తుడు. అందుకని 2 పాళ్ళు ఆశీర్వాదం, 2 ఆశీర్వాదం అతను పొందుకున్నాడు. అంత విశ్వాస్యతలో చిగురించినటువంటి యోగు భక్తుడు. ప్రతి ఒక్క తల్లి అలాంటి జీవితమే జీవించాలి బిడ్డల క్షేమము కొరకు. ఇర్మియా ప్రవక్త, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం చూడమ్మా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనమా. ఇర్మియా గ్రంథము
తీసావా? చూడమ్మా 9వ అధ్యాయం 20వ వచనం చదువమ్మా. 9వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెకు రోదనము చేయనేర్పుడి. ఎవరికి నేర్పించాలి? మీరు కన్నీరు కార్చడమే కాదు, రే మొదలుచాము మీ బిడ్డలకి ఏం నేర్పించాలి? చదువమ్మా. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. తర్వాత ఒకరి కొరకు ఒకరు అంగలార్పు విద్యను నేర్పుడి. ఏం చేయాలి? మీ తల్లిదండ్రుల కొరకు నువ్వు అంగలార్చాలి. మీ తల్లిదండ్రుల కొరకు నువ్వు అంగలార్చాలంటే మొదలుగా నువ్వేం చేయాలి? నువ్వు చేయాలి ప్రార్థన. నువ్వు చేసి తర్వాత నీ కుమార్తె చేత నీ కుమారుడి చేత నువ్వు చేయిస్తే తర్వాత దాన్ని అనుకరించి మరేం చేస్తారు? ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పుడి. ఎందుకు? కింద చెప్పమ్మా. వీధులలో చంటి బిడ్డలు లేకుండా చేయుటయు, రాజమార్గములలో యవ్వనులు లేకుండా చేయుటయు, వారి నాశనము చేయుటయు, మరణము మన కిటికీల యొద్ద ఎక్కుచున్నది. ఏం చేస్తుంది? వీధులలో చంటి బిడ్డలు, రాజమార్గంలో యవ్వనులు లేకుండా చేయుట, మరణ దేవతంట వారి నాశనం చేయడానికి మన కిటికీలు ఎక్కువ ఉన్నదంట. అందుకని ప్రకటన గ్రంథంలో ఉంది, మరణ దేవత అపవాది కంట సమయం చాలా స్వల్పంగా ఉందంట. అందుకని ఏం చేస్తుంది? తనకున్న సమయం తక్కువగా ఉందని తెలుసుకుని అదేం చేస్తుందంట? విజృంభిస్తుందంట. ఏం చేయడానికి? మనకి చాలా ఇష్టమైన వారు ఎవరండి? ప్రీతికరమైన వారు. మన కడుపు మార్చుకునైనా మన బిడ్డల కోసము ప్రయాసపడుతూ ఉంటాం, అవునా కాదా? మన బిడ్డల కోసం మరి వారి మీదే టార్గెట్ చేస్తుందంట అపవాది. అమ్మా, వారి మీద వారి క్షేమము కొరకు వేయించాలి. తలుపు వేసుకుని చేతులు వేసి ఆకాశం తరట్టు చూపించయ్యా, మాకు చాలిన దేవా, బిడ్డల్ని మేము మర్చిపోతానేమో, మీరు మాత్రం మర్చిపోరయ్యా. బిడ్డల్ని సంరక్షించండి, కంటి పాపల కాయండి ప్రభా, ముదిమి వచ్చే వరకు. బిడ్డలంట కుమారులు తండ్రికి కుమారులే, కానీ తల్లికి మాత్రం సుకుమారులంట. ఎలాంటి వారు? నేను చెప్పట్లా, జ్ఞానిపడి సలోమాన్ గారు అంటున్నారు. సుకుమారమైనటువంటి వారంట తల్లి. అపురూపంగా ఏమంటే నవమాసాలు మోసి కనిపించి ఏమంటే ఆమె తింటదో లేదో తెలియదు, కానీ ఆ బిడ్డల కొరకు ఆహార నిశలు ప్రయాసపడచ్చు. సాధికి ఎప్పుడు విసుక్కుంటూ ఉంటాడు. ఈ మధ్య ఇంటి దగ్గరే సీట్ వస్తే అక్కడి నుంచే పంపిస్తున్నాడు. అంటే తినటం కోసం నేను తినడం పక్కన పెట్టేస్తే నాకు నీరసం వచ్చి 2 రోజులు కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, ఏదైనా కావచ్చు, తినురా 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 అని అంటుంటే చిన్నపిల్లలున్నా ఏంటమ్మా ఇంకా చెప్తున్నావమ్మా, తింటాను కదమ్మా. నిజమే, వాళ్ళకి అలాగే ఉంటుంది. నేను అంటున్నాను, నీకు ఉద్యోగం చేసి నీకు పెళ్ళయ్యి నీ భార్య చేతికి నీకు ఇచ్చే వరకు నువ్వు చిన్నపిల్లోడివే నాన్న. ఏమంటున్నాను? నిజమే, యథార్థతే, అంతే కదా అమ్మా. చాకు పొదుగు పెడుతున్నాడు, పొదుగు పెడుతుంటే నేను అన్నాను కట్ అవుతుంది నాన్న అంటున్నాను. వాళ్ళ నాన్నకి అనిపించలా, నాకే అనిపిస్తుంది. బిడ్డ బయటికి వెళ్తుంటే గేటు దాటి ఇప్పటి వరకు సెక్యూరిటీ జోన్లో ఉన్నాడు. ఇక్కడ అమ్మ వాళ్ళ సరౌండింగ్ లో, ఇక్కడ గుంటూరు. ఇప్పుడు ఎక్కడ పట్టణంకి వెళ్ళిపోయాడు, సిటీకి వచ్చాడు. ఏమంటే ఖచ్చితంగా సిటీలో పద్ధతులు వ్యవహారాలన్నీ వేరేలా ఉంటాయి కదా. మనం ఎంత మంచిగా ఉన్నా మరణ దేవత ఏం చేస్తుందండి? పాడు చేయడానికి సత్త విధాల. ఏంటమ్మా అస్తమానం చెప్తావు? అస్తమానం చెప్పాలి, జోరేగలా చెప్పాలి, అంతే. వారు విసుగుకున్నా చెప్పాలి. బాడు నడవవలసిన త్రోవను వారికి నేర్పాలి. నేర్పకపోతే ఏమవుతాడు? మొక్క ఇవ్వంగనిదే బ్రానై రఘున. బిడ్డల క్షేమము కొరకు అరుణోదయం లేచి ప్రార్థన చేయాలి. తండ్రులకు చెప్పాలి. వాక్యం చెప్తుంది, నాన్నగారు యోబు గ్రంథము 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలలో చెప్తుంది, అరుణోదయం అంట తండ్రి ప్రార్థన చేశాడంట, నువ్వు కూడా చేయండి నాన్నగారు అని చెప్పాలి. మీ తండ్రికి చెప్పాలి. అంతేకాదు చాలా మంది గృహాల కోసం ప్రయాసపడుతున్నారు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి,
హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనం చదవమ్మా. 2-3-4 వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. తర్వాత ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఏమండి? ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమైన గృహాలను కట్టువాడు అని. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తూ ఉన్నప్పుడు శిథిలమైన గృహాలను విడిచి దేవుని చేత నిర్మించబడిన స్థిరమైన గృహానికి మనం వెళ్ళాలంట. ఆ గృహం ఎక్కడుంది? ఈ గృహాలు ఒక దినాన్ని శిథిలమైపోతాయి. మా గృహము విశాఖపట్నంలో ఉన్న మన గృహము ఎలా ఉందంటే రామారావుకి కట్టి 25 సంవత్సరాలు అయిపోయింది. ఎంతవరకు మొన్న సాత్విక్ వాళ్ళ తాతయ్యని అడుగుతున్నాడు, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది నాన్నగారు ఈ గృహం అంటే, ఒక 100 సంవత్సరాలు గ్యారెంటీ ఇవ్వచ్చురా. సిటీలో ఇంకో ఇల్లు ఉంది, అది పడేసి కట్టాలంటున్నారు. నాన్నగారు ఇది ఎన్ని సంవత్సరాలు గ్యారెంటీ? అయిపోయిందిరా, ఇది చాలా సంవత్సరాలు అయింది, ఇంకో 30 సంవత్సరాలు అయింది, తీసేసి కట్టాలని. ఇవెంత మంచి స్ట్రాంగ్ గా కట్టు, అదేం చేస్తారంటే శిథిలమైపోతాయని. శిథిలమైన ఏదైనా గృహాలంట ప్రతి ఒక్క మనిషి చేత కట్టబడతాయంట. భూమి మీద ఉన్న ప్రతి గృహము ఎవరి చేత కట్టబడుతుందండి? సమస్త గృహాలు ఎవరి చేత కట్టబడుచున్నాయి? దేవుని చేత. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థము. ఎవరు కట్టాలి? ఆయనే కట్టాలి. సమస్తమైన గృహాలు కట్టువాడు ఆయన. శూన్యములో సమస్తములు చూపించగలిగిన సర్వశక్తిమంతుడు. ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టచాలని విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరింపచేవాడు ఆయనే. అడుగుడి, ఏమండి? అడుగుడి, నీకు ఇవ్వబడును కదండి. నువ్వు అడుగు, ఏమండి? నీ ఓపుకు మించినటువంటి ఆశీర్వాదాలు దేవుడు. గృహము కొరకు ప్రార్థన, ఏమండి? బిడ్డల క్షేమము కొరకు ప్రార్థన. ఏ ప్రార్థన మనం చేస్తున్నాం? చివరిగా చూడండి, మనం కుటుంబాలలో శక్తికి మించిన కొన్ని ప్రయాసపడుతూ ఉంటాము, ఏమండి? తర్వాత శ్రమంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? శ్రమంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? బాగా కష్టపడతాం. కష్టపడిన తర్వాత ఏం చేస్తాం? ఇంటికి వచ్చి విశ్రాంతికి ముందు ఏం చేస్తాం? బాగా కష్టపడితే ఏమైంది? దాహం వేస్తుంది. పంచపక్ష పరమాణ భోజనాలు ఉన్నా నీళ్లు లేకపోతే కష్టం, అవునా? దాహం అవుతుంది. తర్వాత ఏమవుతుంది? ఆకలి వేస్తుంది కదమ్మా. చెప్పరే, దావీదు రాజు అంట, తనతో పనివారు 10 మంది, సౌలు తరుగుతూ ఉన్నాడు చంపడానికి. వెళ్ళాడు, ఒక దైవజనుడి దగ్గర ఆతిథ్యం తీసుకుంటున్నాడు. దైవజనుడు ఆతిథ్యం ఇచ్చాడని సౌలు రాజు ఏం చేశాడు తెలుసా? దైవజనుడిని, తన కుటుంబాన్ని చంపేశాడు. ఏం చేశాడు? దేనికి? దావీదు 1000 కొలది, దావీదు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది విజయాన్ని పొందాడని ఆ విషపు చూపుని విననంట అసూయత ఏం చేశాడు? స్త్రీలందరూ కూడా తప్పుల సితారాలతో నాట్యం చేస్తూ దావీదుని ప్రశంసిస్తూ ఉన్నారు, ఏమండి? గణపరుస్తూ ఉన్నారు. అందుకు కోపం వచ్చి ఏం చేశాడు? విషపు చూపుని విని ఏం చేశాడు? దావీదు పతనాన్ని కోరాడు. ఎలా కోరాడో తెలుసా? దావీదు ఎలా అయినా నాశనం అవ్వాలి, మీకాలునిచ్చి వివాహం చేసి తన కుమార్తె చేత దావీదును చంపాలని అనుకున్నాడు. ఎలా చంపాలనుకున్నాడు? సైనికుల చేత చంపడం కాదు, తన కుమార్తె జీవితాన్ని పాడు చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదు సౌలు. అది భయపడిపోయి పారిపోయి వెళ్ళిపోయాడు. యాజకుడి దగ్గర ఆతిథ్యం తీసుకుంటున్నాడు. యాజకుడు ఆతిథ్యం ఇచ్చాడని చెప్పి దైవజనుడిని, తన కుటుంబాన్ని చంపేశాడు సౌలు. కానీ అప్పుడు అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు సౌలు మాట విని ఒక సైనికుడి పని చేశాడు, నువ్వు నా మామ మాట విని నీకున్న అధికారం చేత దైవజనుడి కుటుంబాన్ని నిర్మూలన చేశావే, నీ పరిస్థితి ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే నా దేవుని మందిరంలో
పచ్చని వలీవ చెట్టు వలె ఉంటానయ్యా అన్నాడు కదా. అక్కడ నుంచి 10 మంది పనివారితో వెళ్ళాడు. అక్కడ నాబాలు ఒక వ్యక్తి ఉన్నాడు, అబీగైలు భర్త. అక్కడ కూడా ఏం చేశాడు, గొర్రెల మేకల వేల కొలది ఉన్నాయంట, వాటి వెంట్రుకలు కత్తిరిస్తూ ఉన్నారంట. వీరికి దావీదు తనతో ఉన్నటువంటి వారికి ఒక 10 కావాలి. ఒక గొర్రె కూడా తప్పిపోకుండా వాటిని అందరినీ కూడా సంరక్షించారు. దానికి బదులు ఏమడిగారు? ఆహారం. ఇందాక అదే చెప్పాను, కష్టపడిన తర్వాత ఏం కావాలి? ఆహారం పెట్టకోకుండా నాబాలు ఏం చేశాడో తెలుసా? వాళ్ళని దూషించాడు. కడుపు మంటతో ఆయుధాలు సిద్ధపరుచుకున్నాడు. దావీదు తనతో ఉన్న పనివారు ఏం చేశారు? నాబాలు సంతతి వారిని అందరిని చంపేద్దాం పదండి అని. కానీ జ్ఞానం కలిగిన స్త్రీ అబీగైలు ఉంది, తన భార్య. ఏమండి, నా భర్త మూర్ఖుడు, బహు పనికి మాలిన వాడు. ఏమండి, నా భర్త కష్టం, నా కష్టం. ఏమండి, నా యొక్క పుట్టిని, నా అత్తగారింటి వారి క్షేమం నాకు కావాలని చెప్పి గార్దపు మీద భోజనాలు తీసుకుని వెళ్ళి దావీదుకు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, నా భర్త తప్పిదము, నా తప్పిదముగా భావించయ్యా. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎంత కష్టపడ్డా కడుపుకి ఎంత కావాలో అంతే తినగలము కదా. ఆకలి మంటతో ఉన్న దావీదును రెచ్చగొట్టాడు నాబాలు, చంపడానికి కూడా వెనుకాడలేదు దావీదు కదా. ఎక్కడ కూడా మనం ఎంత కష్టపడ్డా ఏమండి తినగలిగిందే తినగలము కదా. ఎక్కువ తింటే ఏమవుతుంది? వాంతులు అవుతుంది, తర్వాత అజీర్తి చేస్తుంది, అంతేనా? మళ్ళీ ఇంకో పూట మనం తినలేము. ఏదో బాగా కష్టంగా ఉంది, తినలేము, చాలా ఎక్కువగా ఉంది, కడుపు నిండుగా ఉంది అంట, అంతేనా? చూడండి వాక్యం ఏం చెబుతుందో. మనం ఎంతవరకు తిండి కోసం ప్రార్థన చేయాలో అదే ప్రార్థన చేయండి రేపటి నుంచి. ఆ ప్రార్థన చేస్తే అంట నిజంగా ఆకాశపు వాక్యులు విస్తారమైన ఆశీర్వాదాలు అన్నాను కదా, ఆ దీవెనలు మన మీదకి వస్తాయి. ఏం చేయాలో ప్రార్థన చూడండి. మహా జ్ఞానవంతుడు జ్ఞానపడి సలోమాను గారు చివరి వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. 30వ అధ్యాయం సామెతల గ్రంథము చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. నేను చనిపోకముందు నేను 2 మనవులు చేసుకుంటున్నానయ్యా, వాటిని నాకు అనుగ్రహించుము. తర్వాత వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు. అమ్మా, వ్యర్థమైన వాటిని, అబద్ధాలను, ఏమండి ఇచ్చకపు మాటలను, జగడం పెట్టించేటటువంటి మాటలను, ముసలమ్మ ముచ్చట్లను, ఏమండి ఇవన్నీ ఇచ్చాలంట. ఇవన్నీ మనకు వ్యర్థం, సమయం వృధా, సమయము వృధా. ఇవన్నీ ఇచ్చాలండి, నాకు దూరంగా ఉంచయ్యా, నా దగ్గరికి రానిపోతు, వాటి నుంచి నేను అసహించుకుని దూరంగా పారిపోవాలి ప్రభా. నన్ను నేను, నా పరిశుద్ధతను, నా పవిత్రతను ఏమండి నేను కాపాడుకోవాలయ్యా, వాటిని చాలా దూరంగా ఉంచయ్యా. తర్వాత పేదరికమైనను ఐశ్వర్యమైనను ఏమంటున్నాడు? పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకయ్యా అంటున్నాడు. ఎవరు? జ్ఞానికుడి సలోమాను గారు సామెతల గ్రంథంలో. మనకేముండకూడదు? పేదరికము ఉండకూడదు, అలాగని ఐశ్వర్యం కూడా వద్దు. ఎంత పూటకి భోజనం కావాలో అంతే మనకి కావాలి. ఆకాశ పక్షులు విత్తవు కోయవు, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు ఏమని సోమరి చీమల యుద్ధకు వెళ్ళము, వాటి చాడ కనిపెట్టాలంట. ఎందుకు? వర్షాకాలము ఏమని చలికాలము ఎంత ఆహారం కావాలో అంత ఆహారం సిద్ధపరచుకుంటాయి చీమలు. చిన్న స్వల్పమైన చీమలు, ఆ చీమలను చూసంట ఎవరు నేర్చుకోవాలి? మానవుడు నేర్చుకోవాలంట జ్ఞానాన్ని. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు ఇయ్యొద్దయ్యా. తర్వాత తగినంత ఆహారము నాకు అనుగ్రహించయ్యా. ఏ దినము కావాలో బత్యము ఆ దినము భోజనం కొరకు మనము ప్రార్థన చేయాలి. విస్తారమైన ప్రార్థనతో మనము పడుకునేటప్పుడు ప్రభా నేనేమైనా తప్పులు చేశానేమో, అపరాధాలు చేశానేమో, మన్నించయ్యా. ఆ పాపము బిడ్డల మీదకి రానియొద్దయ్యా.
బిడ్డల్ని మీరు దీవించండి. ఎవరి కను దృష్టిలో బిడ్డలు పడకూడదయ్యా. ఎవరికి అపవాదం అంటే ఎవరు కనిపిస్తారు? అపవాదం అంటే సాతాన్ అంటే ఏంటి? ఆత్మనా? దెయ్యం అంటే ఏంటండి? ఆత్మే. దెయ్యం కనిపించదు. పరమ తండ్రి త్రియేక దేవుడు ఆత్మస్వరూపి, ఆయన కనిపించడు. సాతాను ఆత్మ, అది గాలి, కనిపించదు. ఎవరిలోకి వెళ్తుంది ఈ ఆత్మ? మనుష్యుల్లోకి వెళ్తుంది. మనుష్యుల ద్వారానే మనల్ని మభ్య పెడుతూ ఉంటారు. మనుష్యుల ద్వారానే మనకి కీడు తలపెడుతూ ఉంటారు. నేను నమ్మాను రా, నమ్మి నట్టింట ఉంచారు రా అంటారు. అంతేనా? దేనికి? వారిలో దురాత్మ వెళ్ళి మనల్ని మోసగిస్తూ ఉంటుంది. ఏమండి? దురాత్మల సమూహంతో మనం పోరాడుతూ ఉన్నామన్న. మనం ఏం దేనికి? ప్రభువా, ఈ పూట నా బిడ్డలకు తినడానికి ఆహారం ఇచ్చారా? థ్యాంక్స్ ప్రభువా. మనం ఏం చేయాలి? థ్యాంక్స్ గివింగ్ చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఈ కృతజ్ఞత చెల్లిస్తే ఆ మరుసటి రోజు ఆశీర్వాదం నీ ఊహకు మించినదే ఉంటుందండి. ఆలోచించేద్దాం. మనం ఇలాంటి ప్రార్థన, ప్రత్యేకమైన ప్రార్థన మనం చేద్దామండి. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం, నేను బాగుండాలయ్యా, నా బిడ్డలు బాగుండాలయ్యా. ఏమండి? ఇంతవరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. కానీ మనం ప్రార్థన చేయాలండి, చాలా మితముగా ప్రార్థన చేయాలి. విస్తారమైన ప్రార్థన అవసరం లేదు. అందుకని పెదవులతో స్తుతిస్తున్నాను, హృదయం నాకు విరామము లేకుండా ప్రార్థన చేయాలి బిడ్డల క్షేమము కొరకు. ఏమండి? సమస్త కుటుంబాల కట్టువాడు, గృహాలను నిర్మించేవాడు ఆయన కొరకు, ఆయన కృప వాత్సల్యత మన కొరకు కృమ్మరింపబడినట్టు మనం ప్రార్థన చేయాలి. ఏమండి? మనకి ఆహారం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎప్పటి ఆహారం? ఈ పూట భోజనం కొరకు మాత్రమే చెయ్యి. రేపటి రోజు దేవాతి దేవుడు నీకు ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నేడు పరలోకపు మన్నాగా ఆయనని మనం భుజించేటటువంటి గొప్ప యోగ్యతనిచ్చారు. మీ కొరకైన నా శరీరము, మీ కొరకైన నా రక్తము నేను వచ్చు పర్యంత వరకు మీరు నాను పరలోకపు మన్నాను మనం భుజిస్తున్నామండి. వాక్యమయ్యున్న దేవాతి దేవుణ్ణి మనం భుజిస్తూ ఉన్నాం. ఇది మనల్ని బ్రతికిస్తుంది, మన జీవితాలలో నెమ్మదినిస్తుంది, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, మారా అనుభూతులతో మన జీవితాలు మధురమైన అనుభూతులుగా మార్చే దేవాతి దేవుడు. కాబట్టి మన బిడ్డలకు మధురమైన ఆశీర్వాదాలు ఉంటామండి. కాబట్టి అలాంటి జీవితం, ఒక క్రొత్త జీవితం ఇక నుంచి అయినా మనం మార్పు చెందుతాము. మనము దేవుడికి ఇష్టంగా బ్రతుకుతూ దేవుడికి ఆయాసకరమైన క్రియలు దూరపరచడానికి, ఆశీర్వాదకర్తలుగా మన బిడ్డల్ని వర్ధిల్లింప చేయడానికి మనం బ్రతుకుతాము. అటువంటి స్థితిలో మనం జీవించాలని దేవాది దేవుడి ఈ మాటలు మనందరి వెలుగులో బహుగా ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, నీకు వందనాలు ప్రభా. సమయంలో సద్వినియోగపరుచుకుని నీ సన్నిధానంలో ఉన్న నీ ప్రియబిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి నా తండ్రి. నీకు స్తోత్రము. పరిశుద్ధుడా, నీకు వందనాలు. అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి ప్రభా. ఆర్థిక పరిస్థితులతో బాధపడుచున్న వారికి ప్రభా సమృద్ధిని మీరు దయచేయండి. బిడ్డలు ప్రభా వారి ప్రయోజకులు అవునట్టు శక్తికి మించిన కొద్ది ప్రయాసపడుతున్నారు ప్రభా. ఆ ప్రయాసను ప్రభా నీకు స్తోత్రము. ఫలింపచేయమని అడుగుచూ ఉన్నాను ప్రభా. నీకు స్తోత్రము. చదువుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, చక్కటి ఉత్తీర్ణతను దయచేయండి. వారి పాడి పంటలను దీవించండి, పశు సంపదలను దీవించండి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి, క్షేమము దయచేయండి, ప్రతి కుటుంబములలో శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. చెప్పుకోలేని సమస్యలతో బాధపడుచున్న వారిని మీరు దర్శించండి, ఆదరించండి ప్రభా. వారి కన్నీటిని నాట్యముగా మీరు మార్చమని అడుగుచూ ఉన్నాను ప్రభా. నీకు స్తోత్రము. క్షేమాభివృద్ధిని దయచేయండి, సమృద్ధిని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రము. పరిశుద్ధుడా, భూ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు యోగ్యులుగా ఇక్కడ ప్రతి ఒక్కరిని మీరు ఏర్పాటు చేయమని ప్రభా ఈ స్వరము ఎంతవరకు వెలువడించినట్టు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మరొక తరుణాన్ని దయచేయండి. రేపటి దినాన జరిగేటప్పుడు పునరుత్థాన ఆరాధనలో నీ ప్రియబిడ్డలందరూ పాల్గొని ప్రభా ఆత్మతోను సత్యముతో ఆరాధన చేసి తద్వారా నీవు చేసేటువంటి శ్రేష్టమైన ఈవులను పొందుకునేటువంటి ధన్యతలో మీరు నడిపించమని సమయంలో సద్వినియోగపరచుకుని నీ సన్నిధానంలో నిలబడినటువంటి వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదింపచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియగలిగిన వెంటూ దీవెనలు
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబ సభ్యులకు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలం నిలిచి తోడైండును గాక. ఆమేన్. అందరికీ పొందాలండి. రేపటి దినం ఆరాధన 9:30 గంటలకు.